ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అండి. లాంగ్ అంటే ఒక 2 మంత్స్ అయిపోతుంది మాక్సిమం. 2 మంత్స్ తర్వాత మళ్ళా ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు లేట్ అయింది అనేది చాలా వరకి చాలా మందికి తెలుసు. స్టూడెంట్స్‌కి ఎగ్జామ్స్ ఉండటం వల్ల, అలానే మొన్నటి వరకు పేపర్ వాల్యుయేషన్‌కి ఎళ్లి రావడం వల్ల నాకు చాలా అంటే చాలా బిజీగా ఉండటం వల్ల నేను స్టిచ్చింగ్ అనేది ఆపేశాను. కానీ చాలా ఉన్నాయండి. స్టిచ్ చేయాల్సిన బట్టలు మాత్రం చాలా ఉన్నాయి. అందుకే మళ్ళా ఈరోజు స్టార్ట్ చేశాను. ఇదొచ్చేసి మనకి ఒక 10 ఇయర్స్ పాప కోసము వేరే మేడం పంపించారండి. లెహెంగా జాకెట్. మనం యూట్యూబ్ ఛానల్ ఏమంటా స్టార్ట్ చేసామో గానీ, డిజైనర్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ మర్చిపోయారండి. మన వీబీ ఫ్యాషన్ అంటే మాక్సిమం ఈ లెహెంగావన్నీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో, ఇది కూడా మన ఛానల్‌లో ఉన్న లెహెంగా మోడల్స్ చూసి వేరే మేడం మనకి ఇలానే స్టిచ్ చేయమని చెప్పి పంపించారండి. ఇదొచ్చేసి మనకి 10-11 ఇయర్స్ బేబీస్ వరకు యూజ్ చేసుకోవచ్చనమాట. తెలుసు గదా! మనము లెహెంగా స్టిచ్ చేస్తే అది 2 ఇన్ 1గా యూజ్ అయ్యేటట్టు స్టిచ్ చేస్తామండి. ఇలా మనము లెహెంగా బ్లౌజ్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఈ బ్లౌజుని రిమూవ్ చేసేసుకొని మనము లాంగ్ ఫ్రాక్ లాగా కూడా దీన్ని మనము యూజ్ చేసుకోవచ్చనమాట. ఇదొచ్చేసి మనకి ఇలా చిన్నగా మగ్గం వర్క్ అనేది చేయించామండి. కట్ వర్క్ అనమాట. ఇలా స్కాలప్ బోర్డర్ వచ్చేలాగా చిన్న మగ్గం వర్క్ అనేది చేయించాను. ఇక్కడ చిన్న చిన్న బుటీస్ అనేవి వేశాను. చూడండి. ఇది పెప్లమ్ బ్లౌజ్ అండి. తెలుసు గదా! ఈ పెప్లమ్ బ్లౌజు. ఇది ఫుల్ ఫ్లేర్ ఉంటది లెహెంగా ఫుల్‌గా మనము 4 మీటర్స్ దీనికే యూజ్ చేసేసాము. లెహెంగా అనేది మనకి ఫుల్ ఉంటది. అలానే లోపలొచ్చేసి మనకి కాటన్ లైనింగ్ అనేది ఉంటదండి. కింద వరకు గూడా మనకి కాటన్ లైనింగ్ అనేది ఉంటది. ఇలా ఒక మోడల్ లాగా గూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనము ఈ బ్లౌజ్‌ని రిమూవ్ చేసేసేసుకొని లాంగ్ ఫ్రాక్ అని చెప్పాను గదండీ! ఇలా మనము లోపల హ్యాండ్స్ కూడా ఇచ్చాను నేను. ఇవి కప్ హ్యాండ్స్ అంటారు గదా! ఇలా లోపల మనము లాంగ్ ఫ్రాక్ లాగా గూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ మోడల్‌లో మనము లోపల లాంగ్ ఫ్రాక్ లాగా చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇలా జిప్ అనేది ఇచ్చానండి. జిప్ గూడా మనకి అసలు చాలా సఫిషియెంట్‌గా ఉంటదనమాట. ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా కాకుండా ఇంకా ఎలా అయినా మోడల్‌గా వేసుకోవాలి అంటే ఇలా ఒక దుపట్టాని మనం తీసుకొని దుపట్టాని ఇలా పెయిర్ చేసుకోవచ్చండి. చూడండి. దుపట్టా ఏసిన తర్వాత ఇంకా మంచి లుక్ వచ్చింది ఈ డ్రెస్‌కి. ఈ డ్రెస్ యొక్క డీటెయిల్స్ వచ్చేసి ఇవండి. నన్ను చాలా మంది కామెంట్స్‌లో ఏమడుగుతున్నారంటే కాస్ట్ చెప్పండి, కాస్ట్ చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. కాస్ట్ చెప్పాలి అంటే ఫస్ట్ నాకు ఏజ్ తెలిసుండాలి కదండీ! ఏజ్‌ని బట్టి మనము కాస్ట్ అనేది డిసైడ్ చేస్తాము. సో, ఒక్కొక్క ఏజ్ కిడ్స్‌కి ఒక్కొక్కలాగా కాస్ట్ ఉంటది. యూట్యూబ్‌లో చాలా వరకు కామెంట్స్ చేస్తున్నారు. కాస్ట్ చెప్పండి అని చెప్పి. చేసిన ప్రతి ఒక్కళ్ళకి నేను రిప్లై ఇస్తున్నానండి. మీరు మీకు కాస్ట్ కావాలి అంటే మీ పాప ఏజ్ కూడా మెన్షన్ చేసి నన్ను కాస్ట్ అడగండి. నేను కాస్ట్ అనేది మీకు చెప్తాను. తెలుసు గదండీ! మన బేబీ ఫ్యాషన్ ఛానెల్‌లో డిజైనర్ ఫ్రాక్స్ గానీ, లేదా లాంగ్ ఫ్రాక్స్ గానీ, మదర్ అండ్ డాటర్ కాంపౌండ్స్ గానీ, ఇప్పుడు సమ్మర్ గాబట్టి కాటన్ ఫ్రాక్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. సో, ఎవరికైనా కావాలి అంటే మాత్రము మాక్సిమం ఒక 10 డేస్, 1 వీక్ ముందు చెప్తే మాత్రం నేను కస్టమైజ్ చేసి పంపిస్తానండి. అప్పటికప్పుడు చెప్పి మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటయా అంటే ఉండవు అసలు. ఎవరైనా ఆర్డర్ ఇస్తేనే నేను కస్టమైజ్ చేసి పంపిస్తాననమాట. సో, ఎవరికైనా కావాలి అంటే మాత్రము మాక్సిమం ఒక 10 డేస్ ముందు నాకు మెసేజ్ చేశారు అంటే మాత్రము మీకు కావాల్సిన విధంగా నేను కస్టమైజ్ చేసి పంపిస్తాననమాట. అలానే మీకు ఏదైనా రిఫరెన్స్ పిక్ ఉండి, ఆ పిక్‌లో ఉన్నట్టుగా నాకు కస్టమైజ్ చేసి పంపించండి అన్నా కూడా నేను అదే విధంగా మీకు కస్టమైజ్ చేసి పంపిస్తాను. మీరు ఫ్యాబ్రిక్స్ ఏమీ పంపించట్లేదు. ఫ్యాబ్రిక్స్ అన్నీ నావే, వర్క్ కూడా నాదే. సో, వాటికి నేను రీజనబుల్ ప్రైస్ వేసి మాత్రమే నేను డ్రెస్ యొక్క కాస్ట్ చెప్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అలానే మన వీవీ ఫ్యాషన్ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. వీడియోస్ పెట్టట్లేదు కదా! ఛానల్ క్లోజ్ చేశారు కదా! అని చెప్పి చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఛానల్ అయితే క్లోజ్ చేయలేదండి. చెప్పాను కదా! స్టూడెంట్స్‌కి ఎగ్జామ్ ఉండటం వల్ల, అలానే పేపర్ వాల్యుయేషన్‌కి వెళ్ళడం వల్ల మాత్రమే నేను వీడియోస్‌ని పోస్ట్ చేయలేకపోతున్నాను. సో, ఇక్కడి నుంచి మాక్సిమం వీలైనంత వరకు వీడియోస్‌ని పోస్ట్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా మన వీవీ ఫ్యాషన్ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.